నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరికి దగ్గరలో హైదరాబాదుకు 100 కిలోమీటర్ల దూరంలో, యాదగిరికి 20 కిలోమీటర్ల దూరంలో వెలిసిన యాదాద్రి తిరుమలగా ప్రసిద్ధి చెందిన స్వర్ణగిరి వెంకటేశ్వరుడిగా భక్తుల మొక్కులు తీర్చుకుంటున్న యాదాద్రి తిరుమల వాసుడి దర్శనం స్వర్ణగిరి గురించి ఈరోజు చెప్పబోతున్నాం. ఇది మనం యాదగిరికి వెళ్ళే దారి లోపలనే మనకు స్వర్ణగిరి టెంపుల్ కూడా మనకు రోడ్డు అక్కడ నుంచి కనబడుతుంది, డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే. తర్వాత ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేవాళ్ళు మన్నెపల్లి హిల్స్ భువనగిరి వారిచే నిర్మించబడింది. మన్నెపల్లి రామారావు వారి సంతానం ఈ ఆలయాన్ని దాదాపుగా 7 సంవత్సరాలు నిర్మించడం జరిగింది. 2016లో మొదలుపెట్టి 2024 మార్చి 6న ఈ ఆలయం ప్రారంభించింది చిన్నజీఆర్ స్వామి చేత. అయితే ఈ ఆలయం పూర్తిగా ద్రావిడ నిర్మాణ శైలిలో ఉందని చెప్తూ ఉంటాం. ఈ ఆలయానికి ఎంట్రన్స్లో వెళ్ళగానే మనకు రామానుజ విగ్రహంతో ఈ ఆలయం మొదలవుతుంది. దాదాపుగా 22 ఎకరాల లోపల ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తూ ఉంటాం. తర్వాత ఈ ఆలయము మనకు 2 గేట్స్ ఉంటాయి, ఈస్ట్ సౌత్ గేటు. దాదాపుగా మనకు వెళ్ళగానే బ్రహ్మరథంతో ఈ ఆలయం ప్రారంభమైపోయి అక్కడ శ్రీవారి పాదాలతోటి మనకు తిరుపతి లోపలనైతే ఎట్లనైతే దర్శనం చేసుకుంటామో అదే మాదిరిగా శ్రీవారి పాదాలతో అక్కడ మొదలై దాదాపుగా 108 స్టెప్స్ ఉంటాయి. వీటిని మనము దశావతారాల మండపం అని అంటాం. ఎందుకంటే మనము ఈ మెట్లపై వెళ్తూ ఉన్నప్పుడు మనకు దశావతారాల మూర్తులు పాలరాతి విగ్రహం చేత అద్భుతంగా కనబడుతూ ఉంటారు. తర్వాత ఈ దాటగానే మనకు ద్వారపాలకులు కూడా కనబడుతూ ఉంటుంటాం. అయితే ఈ ద్వారాన్ని మనము వైకుంఠ ద్వారం అని పిలుస్తూ ఉంటుంటాం. వారిని శ్రీవారి పాదాలు అని అంటూ ఉంటాం. తర్వాత మనం పైకి వెళ్ళగానే మనకు గరుడ మండపం అనేది కనబడుతుంది. ఈ గరుడ మండపము మనకు ముందుకు వెళ్ళినా వెనకకి వెళ్ళినా ఇద్దరికి 2 వైపులా కూడా సేమ్ విగ్రహం కనబడుతూ ఉండటం ప్రత్యేకత. తర్వాత మనము వెళ్ళినట్లయితే ఈ ఆలయం ముందట మనకు ఒక భాగవతం మొత్తం కూడా ఈ ఆలయ శిఖరం పైన కనబడుతూ ఉంది. స్వర్ణగిరి వెంకటేశ్వరుడు గురించి చెప్పుకున్నట్లయితే దాదాపు 16 అడుగుల ఎత్తు లోపల 108 విష్ణు ఆలయాల మట్టిని, నీరును ఈ గర్భగుడిలో ఉంచి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం కూడా దాదాపుగా శ్రీ తిరుమల లోపల ఏ విధంగానే ఉందో ఆ విధంగా స్వర్ణతో చేయబడిన విగ్రహము అద్భుతంగా మనకు కనబడుతుంది చాలా దగ్గర నుంచి. ఈ ఆలయానికి ఎదురుగా అమ్మవార్లు అష్టలక్ష్మి మండపం లోపల మనకు 8 అమ్మవార్ల ఫోటోలు ప్రదర్శనం అవుతూ ఉంటాయి. అక్కడ మనకు మదన గోపాలుడి విగ్రహం కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా యాగాలు చేయడానికి ఈ స్థలాన్ని ఉపయోగిస్తారని చెప్తూ ఉంటాం. తర్వాత ఆలయం నుంచి మనకు బయటకు రాగానే మనకు విమాన వెంకటేశ్వరుడు కూడా మనం కంపల్సరిగా దర్శనం చేసుకోవాలి. తర్వాత ఇందులోపల మళ్ళీ మనకు ఒక ప్రత్యేకత ఏంటిది అంటే తులవారము అనేది కూడా ఇక్కడ ఈ ఆలయం లోపల నిర్వహిస్తూ ఉంటాం. మరి మామూలుగానైతే 50 రూపాయల దర్శనం టికెట్, 300 స్పెషల్ దర్శనము, తులవారము 500 రూపాయలు. ఈ విధంగా మనకు టికెట్ దర్శనాలు కూడా ఉంటాయి.